వెల్కమ్ టు 4 Sides టీవీ. రేవ్ పార్టీ కల్చర్ క్రమక్రమంగా పెరుగుతోంది. వీకెండ్ వస్తే విష సంస్కృతి బయటపడుతోంది. తాజాగా హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఉచ్చులో చిక్కుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం పోలీసుల కంటపడింది. వెంటనే పోలీసులు స్పాట్ కి చేరుకుని రేవ్ పార్టీని భగ్నం చేశారు. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వీకెండ్ వచ్చిందంటే చాలు విచ్చలవిడి సంస్కృతి పెరిగిపోతోంది. మందు చిందుతో యువత రెచ్చిపోతోంది. రేవ్ పార్టీల పేరిట బ్యాడ్ కల్చర్ పంజా విసురుతోంది. 3 అంకెల జీతాలు అందుకుంటూ వీకెండ్ లో 2 రోజులు సరదాగా గడుపుదామనుకునే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. మందేస్తూ డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మర్చిపోయి అసలేం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో చాలా మంది తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. ఇదివరకు రేవ్ పార్టీ అంటే అబ్బో అది పెద్దోళ్లకు సంబంధించిన వ్యవహారం అనుకునేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు జీవనశైలి కూడా మారుతోంది. ఏదో ఎంజాయ్ చేయాలనే ఆరాటం యువతను ఒక్క దగ్గర నిల్చోనివ్వడం లేదు. దానికి తగ్గట్టుగా లైఫ్ సెటిల్ అయితే చాటువారని కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే మస్తీ మజా అనుకుంటూ లేనిపోని షోకులతో రేవ్ పార్టీ కల్చర్ కు అలవాటు పడుతున్నారు. ఇక హైదరాబాద్ లో రేవ్ పార్టీ జరగడం సర్వసాధారణమైంది. ఎప్పుడు పడితే అప్పుడు రేవ్ పార్టీలు జరగడం, ఎవరో ఒకరు సెలబ్రిటీలు పట్టుబడ్డం కామన్ అయిపోయింది. తాజాగా అలాంటి రేవ్ పార్టీ ఒకటి బయటపడటం హాట్ టాపిక్ గా మారింది. గోవా, ముంబై లాంటి సముద్ర తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ విష సంస్కృతి హైదరాబాద్కు పాకింది. భాగ్యనగరంలో రేవ్ పార్టీలు జోరందుకుంటున్నాయి. మొన్నటికి మొన్న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీని మర్చిపోకముందే మేడ్చల్ జిల్లాలో అలాంటి పార్టీలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా ఓ రేవ్ పార్టీ లాంటి బర్త్డే వేడుకలను ఏర్పాటు చేశారు. అయితే సెలబ్రేషన్స్ లో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ మెహబూబ్ షేక్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంటినెంట్ రిసార్ట్ లో జరిగిన ఈ పార్టీకి బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు సమాచారం. అనుమతి లేకుండా ఈవెంట్ను ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్ యజమాని కోల సుధాకర్, పార్టీ ఆర్గనైజర్ షైక్ సుభానీపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ పార్టీలో 10 లీటర్ల లిక్కర్, 5 లీటర్ల బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి అంక్షాపూర్ విలేజ్ లో ది కాంటినెంట్ రిసార్ట్ లో ఒక పార్టీ అంటే ఒక ఫంక్షన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్గా ఫంక్షన్లు జరిగినప్పుడు మాకు ఈవెంట్ పర్మిట్, లిక్కర్ సర్వింగ్ ఉన్నప్పుడు ఈవెంట్ పర్మిట్ అప్లై చేయలేదని చెప్పి మాకు సస్పెక్టెడ్తో ఆ ఫంక్షన్ హాల్పై మేము రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసినప్పుడు ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. ఆ బర్త్డే పార్టీలో 20 మెంబర్స్ ఉంటారు. లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. లిక్కర్ కన్జ్యూమ్ చేయడము అఫెన్స్ వితౌట్ ఈవెంట్ పర్మిట్తో. అందువల్ల ఆ ఫంక్షన్ హాల్ మేనేజర్ ప్లస్ ఈవెంట్ ఆర్గనైజర్ ఇద్దరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 20 మెంబర్ దాకా ఉంటారు. బర్త్డే పార్టీ సెలబ్రిటీలు ఎవరైనా తెలియదు. ఒక మెహబూబ్ అనే ఒక వ్యక్తి, వాళ్ళ బ్రదర్ ఆర్గనైజ్ చేశాడు. ఈవెంట్ ఆర్గనైజరు షేక్ సుబానీ ప్లస్ ఫంక్షన్ హాల్ మేనేజర్ ఇద్దరి మీద కేసు నమోదు చేశారు. సెక్షన్ 34A రెడ్ విత్ 15/4 ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968. 11.2 లీటర్స్ ఆఫ్ లిక్కరు, 7.215 లీటర్స్ ఆఫ్ బీర్. రేవ్ పార్టీ అంటే రాత్రంతా మందేస్తూ డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మర్చిపోయి లేజర్ లైట్ల వెలుతురులో చిందేయడమే రేవ్ పార్టీ. ఒక్క మాటలో సూటిగా చెప్పాలంటే మందు, విందు, పొందు ఒకే దగ్గర లభించే వేదిక అన్నమాట. డీజే సౌండ్స్, అర్ధరాత్రి వరకు అర్ధనగ్నంగా కనిపించే అమ్మాయిలు, ఆ తర్వాత సోయి లేకుండా బట్టలు విప్పేయడం, అలా అలా శృంగార కార్యకలాపాలకు సిద్ధమవుతారు. అయితే రేవ్ పార్టీలకు వచ్చే అమ్మాయిలు అన్నింటికీ సిద్ధపడే వస్తారు. హుక్క, గంజాయి, డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళేం చేస్తున్నారో వారికే తెలియదు. అనగా అలాంటి పరిస్థితులు తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఘటన కలకలం రేపుతోంది. మరి వెలుగులోకొచ్చిన రచ్చపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.